హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర విశేషాలు. ఇదొచ్చి ఫ్రైడే రోజు వీడియో అండి. ఇంకా ఆ రోజు పూజ చేసుకుందామని ఇంక నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేచేసరికి చూడండి, ఇలా క్లీన్ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా! ఇంకా డైలీ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఫ్రైడే రోజైతే మార్నింగ్ పూజ అనేది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇంకా ముందే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అన్నీ. ఇంక మార్నింగ్ లేచి స్నానం అయిపోయాక ఇగోండి ముగ్గులన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ పెట్టేసుకున్నాక ఫస్ట్ అయితే నేను అన్నపూర్ణ దేవి దగ్గర అయితే దీపం పెట్టేసుకుంటాను. అక్కడ దీపం అయిపోయాక, ఎందుకంటే ఆగ్నేయ మూల దీపం అవుతుంది నాకు, అక్కడ అన్నపూర్ణ దేవి దగ్గరే ఆగ్నేయ దీపం కూడా కదా, ఇంకా అక్కడే దీపం పెట్టేసుకొని ఇంకా గ్యాస్కి ధూపం అయితే చూపించేసి ఇంకా ప్రసాదం అయితే తయారు చేసుకున్నాను. ప్రసాదం నైవేద్యం అంతా తయారైపోయాక ఇంట్లో పూజ అయితే చేసుకున్నానండి. ప్రతి శుక్రవారం ఏంటంటే అమ్మవారికి కొంచెం ఇంట్రెస్ట్గా పూజ చేసుకోవాలనిపిస్తుంది. ఏదో కొత్తగా అంటే ఒక్కొక్క వారం ఒక్కోలాగా ముత్యాలతోని, ఇంకా కుంకుమ పూజ అని, ఇంకా కాయిన్స్ ఉంటాయి కదా, కాయిన్స్తో ఇలా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. కానీ నాకు టైం ఉన్న దాన్ని బట్టి వీలు చూసుకొని చేస్తూ ఉంటాను. ఇంకా వేగం లేచిన రోజే అవుతాయి, లేదంటే ఇంకా పూజ నార్మల్గా చేసుకోవాలి. ఇంకా ప్రత్యేకించి ఏదైనా చేద్దాం అనుకుంటే ముందే లెగాలి. అలాగని ఇంకా వేగంగా లేచేసి అన్నీ క్లీన్ చేసుకొని ఇవ్వండి నైవేద్యం అయితే తయారు చేస్తున్నాను. పూజ అంతా అయిపోయాక ఇంకా ఇంట్లో పని ఉంటుంది కదా, పిల్లలు స్కూళ్ళు ఉన్నాయి, అందుకనేసి ఇంకా 4 గంటలకు లేస్తే నా పూజ అయ్యేసరికి అయితే 6 అయిపోయిందండి. ఇంక పూజ మొత్తం పూర్తయ్యేసరికి అమ్మవారి దగ్గర అయితే ఎక్కువ నా వీడియోస్లో చెప్తూ ఉంటున్నాను కదా, ప్రతి మంగళవారం శుక్రవారంలో ఇంట్రెస్ట్గా చేస్తాను. ఏదో ఒక విధంగా అమ్మవారికి కొత్తగా అలంకరించుకొని కొత్తగా చూడాలి అనిపిస్తుంది. అదో ఇంట్రెస్ట్ అనమాట నాకు. అమ్మవారు ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఎక్కువ పువ్వులతో అలంకరించుకుంటే. కాకపోతే పువ్వులు అందుబాటులో ఉంటే చేయగలం, లేదంటే లేదు కదా. ప్రజెంట్గా అయితే వీలైనంత వరకు పువ్వులు తీసుకుంటాను. ఇంకా మనకి బయట దొరకకపోతే ఏం చేయలేం, ఉన్న వాటితోనే చేస్తూ ఉంటాను అనమాట. ఇంకోండి ఫస్ట్ అయితే ఇంకా ప్రతిరోజు శివునికి అభిషేకం అనేది చేసేసి వాటర్తో పూజ అయితే స్టార్ట్ చేస్తాను. అవ్వండి శివయ్యకి అభిషేకం అయిపోయాక ఇంకా అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను. కామాక్షి దీపము ప్రతి మంగళవారం శుక్రవారం పెట్టేసుకుంటాను, ఆల్రెడీ చెప్పాను కదా. పెట్టేసుకొని ఇలాగ నా దగ్గర ఉన్న పువ్వులతో నా దగ్గర ఏ పువ్వులు ఉంటే వాటికి వీలుగా నేను ఇలాగ అలంకరించుకుంటాను. చాలా ఇష్టం అండి నాకైతే ఇలా అలంకరించుకుంటే. ఎందుకంటే మన పూజ మందిరం ఎంత కలగా ఉంటే అమ్మవారు కూడా అంత ప్రశాంతంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మనకి ఇంట్లో కూడా ఇంకా పాజిటివ్స్ ఉంటాయి అన్నీ. ఎంత మనకి నెగిటివ్ ఉన్నా సరే అదంతా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట ఒక పూజ మందిరం కనుక ఇలా ఉంటే. నాకైతే ఇష్టము. ఇలాగ ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. మొత్తం అలంకరించుకొని దీపారాధన చేసేసి ఇంకా నా దగ్గర ముత్యం ఉంటే ముత్యాలతో అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం, సహస్రనామం ఇలా చెప్పేసుకొని పూజ అయితే పూర్తి చేసుకున్నాను. ఇంకా ఒక్కొక్క వారం ఒక్కో విధంగా నాకు తోచినట్టు చేసుకుంటాను అనమాట ఇలాగా. ఇంకా మార్నింగ్ అయితే టైం ఉంటే అమ్మవారి గుడికి వెళ్తాను, లేదంటే ఈవినింగ్ అయితే నేను సహస్రనామం చదవడానికి వెళ్తాను చెప్పాను కదా, ఈవినింగ్ వెళ్తానమాట. మార్నింగ్ ఇంకా వేగంగా అయినట్టయితే మార్నింగ్ వెళ్తాను. పూజ అయితే ఇలా అయిందండి. పూజ ఏంటంటే నాకైతే చాలామంది అనుకుంటారు లేదు కొత్తగా వచ్చాయి కొత్తగా నేర్చుకుంటున్నాను, అలా ఏం లేదండి. అంటే అందరికీ తెలియదు కదా ప్రతి ఒక్కరికి ఎలా చేసుకోవాలి ఎలా ఉండాలి అనేది. నాకైతే నా మ్యారేజ్ అయ్యేసరికి పూజలంటే కొంచెం ఇంట్రెస్టే, కానీ ఎలా చేసుకోవాలి, ఏ టైంలో చేయాలి, ఎంత బాగా చేసుకుంటే ఎంత బాగుంటుంది నాకు అవన్నీ తెలియదు. నేను నా మ్యారేజ్ అయితే కొంచెం కొంచెంగా నేర్చుకున్నాను. ఎవ్వరము మనంతట మనం అయితే తెలుసుకోలేం కదండి, అంటే తెలియదు కదా. ఎక్కడో ఒక దగ్గర చూస్తే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది, ఇలా చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అలాగే నాకు పూజలు అంటే ఇంట్రెస్టే, కానీ ఇంత ఇంట్రెస్ట్ అయితే స్టార్టింగ్ నుంచి లేదండి. తర్వాత అయితే ఎక్కువగా అలాగా నేను అలంకరణకి దీపారాధనకి అలాగే ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. టెంపుల్స్కి వెళ్ళడానికైనా అలాగ నాలో అయితే నాకు తెలియకుండానే ఒక ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోయింది. అలాగైతే పూజలు చేసుకుంటున్నాను. ఇంకా పూజ అంతా పూర్తయ్యాక పిల్లలకి స్కూల్ ఉంది కదండి, ఇంకా వాళ్ళ క్యారేజ్ కోసం అయితే వంట అయితే చేశాను. ఇంకా రైస్ అయిపోయింది, వాళ్ళకి పొటాటో కర్రీ అయితే పెట్టేశాను, రసం చేసేసాను. ఇంకా ఇగోండి ఇక్కడ పచ్చిపిండి అంబలు అంటారు కదా, ఇదైతే చేస్తాను అనమాట. మా వారు తాగుతారు, కానీ ఆయన డైలీ తాగరు, వేడి చేస్తాను ఒక్కొక్క రోజు తాగరు అనమాట. నేనైతే తాగుతాను, నాకు ఇష్టము.
కానీ నాకంటారు అందరూ, ఇది ఒళ్ళు ఆర్చేస్తుంది, ఎందుకు తాగుతావు, అసలే సన్నగా ఉన్నావు కదా అంటారు నాకు. కానీ బ్యాక్ పెయిన్‌కి బాగా యూజ్ అవుతుందని చాలామంది దగ్గర విన్నాను కూడా. మనము ఈ రాగి పిండితో ఏ ఐటెం తీసుకున్నా. అలాగని నేను ఎక్కువ ఈ అంబలినైతే తాగుతాను. మా వారికి చేస్తే తాగుతాననమాట. ఈ అంబలేంటంటే మనకి బయట కూడా రోడ్ సైడ్ అమ్ముతారు. దానిలాగే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా, కొద్దిగా అల్లం పేస్ట్ చేసేసి కొంచెం వేసుకుంటే మజ్జిగ అందులో చిన్న నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుందనమాట. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తాగొచ్చు. అలా చేస్తూ ఉంటాను. ఇంకా మా ఆయన గారు తాగితే ఒక్కొక్క రోజు తాగరనమాట. అలాంటప్పుడు నేనైతే చేసుకుంటాను, తాగుతాను. కానీ ఎలాగంటే నాకు ఎక్కువగా పాలు కొద్దిగా పంచదార వేసుకుంటే ఇష్టమనమాట ఈ పచ్చిపిండి అంబల్లో. అలా వేసుకొని తాగుతాను. కానీ ఈ వెయిట్ లాస్ కోసం తాగేవాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పూర్తిగా ఉదయాన్న ఇంకా టిఫిన్ ఏం తీసుకోకుండా ఓన్లీ అంబలి తాగేసి ఉంటారు. కానీ నేనైతే నార్మల్‌గా అది నడుము అంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తది ఇంకా అనేసి నేను తీసుకుంటాను. కానీ నేను టిఫిన్ అయినా, భోజనమైనా చేసేసి తాగుతానండి. నాకు ఏ టైంలో వీలుంటే ఆ టైంలో. మార్నింగ్ అయితే వంటంతా చేసి పక్కన పెట్టేసుకొని తాగుతాను. మా ఆయన గారు తాగేటప్పుడు ఇంక అతనికి చేస్తూ ఉంటాను. అప్పుడైనా నేను ఒక గ్లాస్‌కి పక్కకు తీసి ఉంచేసుకొని నేను ఇంక మార్నింగ్ తినేసాక 11 ఈ టైంలో అంబలనేది తాగుతాననమాట. కొంచెం బ్యాక్ పెయిన్‌కి బావుంటది. అంటే బలం కదా! ఏమైనా కొంచెం బాగా అనిపిస్తది. కొంచెమైనా కొంచెం బాడీకి బూస్ట్‌లా ఉంటదని తీసుకుంటాననమాట అలాగా. అయితే ఇంకా వంటంతా అయిపోయింది. పిల్లలైతే వెళ్ళిపోయారు. వాళ్ళకి క్యారేజ్ అయితే పెట్టేశాను. వెళ్ళిపోయాక ఇంక ఇగోండి గిన్నెలైతే ఇంక ఎక్కువైపోయాయనమాట. ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేసి ఈ కిచెన్ ప్లాట్‌ఫామ్ అంతా క్లీన్ చేస్తే మనకు ఒక పని అయినట్టు అనిపిస్తది. ఇంక నైట్ అయితే ఎంత బాగా క్లీన్ చేశానో మార్నింగ్ లేచేసరికి ఎంత బాగా అనిపించింది కదా వంటగది. ఇప్పుడు చూడండి చూస్తే ఇలా ఉందనమాట. మళ్ళీ ఇంక దీన్ని క్లీన్ చేసేస్తే సగం పని అవుద్ది. ఇంకా మొత్తం ఇవి క్లీన్ చేసేసి గిన్నెలన్నీ తోమేసాక ఇంకా కిచెన్ ప్లాట్‌ఫామ్ అంతా క్లీన్ చేస్తాను. ఇంకా గ్యాస్ స్టవ్ కూడా మార్నింగ్ వంట అయ్యాక కొద్దిగా అయితే క్లీన్ చేస్తానండి. ఇంక నైట్ ఎలాగో చేస్తాను కదా అని విడిచిపెట్టను. ఎందుకంటే వంట అయ్యాక చాలా గందరగోళంగా అయిపోద్ది. ఇలాగా అంటే డీప్ క్లీనింగ్ కాకుండా ఇలా నార్మల్‌గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాననమాట. ఇలా చేస్తే కొంచెం హ్యాపీగా అనిపిస్తది. ఇంట్లో కూడా మనకి కొంచెం ప్రశాంతంగా ఉంటది. ఎక్కడో అక్కడ క్లీన్ చేసేస్తే. ఇంకా డైలీ అయితే పని ఇలానే ఉంటదండి. మాకైతే ఎండ చూడండి కిటికీలోంచి ఎంత బాగా వస్తదో. వంటగదిలోకి చాలా ఎక్కువ వచ్చేస్తదనమాట. ఇంకా వంటగదిలో పనంతా అయినట్టే క్లీన్ అయిపోయింది. ఇంకా బెడ్‌రూమ్ చూస్తే చూడండి. పిల్లలు వెళ్ళిపోయాక ఇలాగ ఉంటదనమాట ఎక్కడివో అక్కడ. ఇంకా అది అయిపోయాక ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయాకే మనకు పని అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఉన్నంత సేపు ఏంటంటే వాళ్ళకి ఇంకా వంట అయిపోయి క్యారేజ్ పెట్టడం ఒక్కటే అవుతుంది. వాళ్ళు వెళ్ళిపోయాక మనకు మిగతా పనులు ఉంటాయి కదా! ఇంక ఎక్కడివక్కడ సర్దేసుకున్నాననమాట. కొంచెం బట్టలుంటే అలా మడత పెట్టేసి ఎక్కడివక్కడ పెట్టేసుకొని ఇంక ఈ బెడ్ షీట్లు అన్నీ పరుచుకుంటున్నా. ఇలాగేంటంటే మనకి పిల్లలు వెళ్ళిపోయాకైతే 10, 11 వరకు పని ఉంటూనే ఉంటది. ఇంకా ఎక్స్‌ట్రా పని ఏదైనా చేస్తే 12 వరకైతే మార్నింగ్ పనైతే ఏదో ఒకటి ఉంటదండి. ఇలా నేనైతే ఇంకా వీడియో తీసుకుంటూ చేయడం అలాగా కొద్దిగా లేట్ అవుతుందన్నమాట పని. ఎందుకంటే కెమెరాని సెట్ చేసుకోవాలి, పని చేసుకోవాలి, మళ్ళీ దాన్ని ఆఫ్ చేయడం ఇదంతా ఏదైనా ఒక కొంచెం ఎక్స్‌ట్రా పనే కదా! బట్టలన్నీ అయిపోయాయన్నమాట. అగోండి ఆ బట్టలున్నాయి అవైతే ఐరన్ చేయాలి. పనంతా అయిపోయాక చేస్తాను. నేను ఐరన్ కూడా బయటకిచ్చేస్తాను బట్టలు. ఎక్కువైతే చేయను. ఎందుకంటే నాకు మడతలన్నీ సరిగ్గా రావు. డైలీ వేసుకున్నవైతే చేస్తూ ఉంటాను. ఇగోండి ఈ పని అయిపోయాక నేనైతే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే భోజనం అయితే చేసేసాను. చేసాకే ఇంక ఈ పనంతా చేశాను. పూర్తి పని అయిపోయాక ఇగోండి నేను అంబలి తాగుతానని చెప్పాను కదా! అంబలిలో కొద్దిగా పాలు, పంచదార వేసుకొని కొంచెం అనమాట అది తాగినంత సేపు కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు అనిపిస్తది. తాగుతాను. ఇది తాగేసాక ఇంకా మిగతా పని ఏదైనా ఉంటే చేస్తాను. నాకైతే చాలామంది చెప్పారు రాగిపిండితో ఏది తీసుకున్నా చాలా మంచిది అనేసి. నాకైతే ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తదండి. అందువల్లైతే నేను దీన్ని తీసుకుంటాననమాట. చాలామంది ఇంకా అది వెయిట్ లాస్‌కి తీసుకుంటారు కదా అని అన్నారు. కానీ ఏదైతే అది అవనీలే ఇంకా బ్యాక్ పెయిన్ కూడా యూజ్ అవుద్దనేసి అయితే నేను వాడుతున్నాను. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అంటే తీసుకోవచ్చా లేదా ఎక్కువ అనేది. నేనైతే ఇంకా ఏమైనా సన్నంగా అంటే లావుగుండే వాళ్ళకి వాడుతున్నా వాళ్ళు అంత చేంజ్ అయితే కనిపించట్లేదు. పూర్తిగా వెయిట్ లాస్ అయితే కనిపించట్లేదు. ఇంకా నేను కూడా అంత వెయిట్ లాస్ అయితే ఏమి అయిపోనులే. ఇంకా అది కూడా నేను ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నాను కదా అని అయితే నేను డైలీ తీసుకుంటున్నాను. ఇంకా అది అయిపోయాక
పిల్లలకి టిఫిన్‌కి అయితే రుబ్బు ఏం లేదండి. ఇడ్లీ, దోస రుబ్బు అయిపోయింది. ఇంకా పప్పులైతే ఇగోండి నానబెట్టుకుంటున్నాను. ఇవి వచ్చేసి జొన్నలండి. నేను ఇడ్లీకి జొన్నలేస్తాను నూకకి బదులుగా. ఇవి కూడా అయిపోయి కొంచెం ఉంటే ఒక 2 రోజులకు సరిపడా పిండికి సరిపోద్దని వీటిని నానబెట్టుకుంటున్నాను. పప్పు తొక్కపప్పు ఉందనమాట. అది వేరేగా నానబెట్టాను. ఇవి నానబెట్టేసాక ఇందులో కొద్దిగా మెంతులేసేస్తే మనకి బావుంటదనమాట ఇడ్లీ. పనంతా అయ్యాక ఇంకా సాయంత్రం చేసి వీటినైతే రుబ్బుకోవచ్చనేసి నానబెట్టేసైతే పక్కన పెట్టేసాను. ఇది అయిపోయాక ఇంకా బట్టలున్నాయి కదండీ! ఇంకా అవైతే కొంచెం ఉండిపోయి ఐరన్ చేయాలి. అవి చేసేస్తే ఈ రోజుకి ఇంకా కొంచెం పనైతే అయినట్టే. ఇంకా మిగతా పనైతే సాయంత్రం నుంచి మళ్ళీ నార్మల్ అనమాట. పిల్లలొచ్చాక పని స్టార్ట్ అవుద్ది ఇంకా నార్మల్‌గా. ఇంకా వాళ్ళ క్యారేజీలుంటాయి కదా! వాళ్ళకి ఏదైనా స్నాక్స్, ఇంకా నైట్ కుకింగు, సాయంత్రం ఇంకా దీపం పెట్టేసుకోవాలి. ఇంకా కామన్ అనమాట. పని ఇంక పెరుగుతూనే ఉంటది. ఈ బట్టలైతే కొద్దిగా 2 జతలేలెండి. ఇవి ఐరన్ చేసేస్తే ఇంక ఈ పూటకి అయినట్టే. అక్కడి నుంచి కొంచెంసేపయితే భోంచేసి రెస్ట్ తీసుకోవచ్చు. రెస్ట్ తీసుకొనైతే మళ్ళీ ఈవినింగ్ ఇంక పని నార్మల్‌గా ఉంటది. ఇదండి నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటదనమాట. సో, ఈ వీడియో ఎలా అనిపించిందని నాకు కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.